హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కట్ వర్క్ బ్లౌజు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది వచ్చేసి వర్క్ ఇలా ఉంది. దీన్ని వచ్చేసి మనం సింగిల్ పాదంతో కుట్టుకుంటే నీట్గా వర్క్ అనేది నీట్గా బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది కాబట్టి మనం సింగిల్ పాదంతో కుట్టుకున్నాము. ఇప్పుడు మనం ఇలా లైనింగ్ ని పెట్టుకొని ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత ఇది అసలు కదలకుండా రెండు ఒకే విధంగా పెట్టుకొని ఇలా లూజ్ గా ఎగస్ట్రా పెట్టుకున్నాం అనుకో మనం నీట్ గా కుట్టుకోవచ్చు. బ్లౌజ్ లైనింగ్ అనేది పక్కకు వెళ్ళకుండా నీట్ గా ఉండాలి. ఇలా ఎగస్ట్రా కుట్టేసుకొని లూజ్ కుట్టు వేసుకుంటే మనము బ్లౌజ్ అనేది పక్కకు వెళ్ళకుండా బ్లౌజ్ పీస్ లైనింగ్ నాటుకొని ఉండాలి. ఇది వచ్చేసి వర్క్ ఎలా అయితే ఇచ్చినారో నీట్ గా నిదానంగా స్లోగా ఈ వంపులు అంబడితే మనం తిప్పుకోవాలి. కట్ వర్క్ కావాలి. అందుకు మనం సింగిల్ పాదం పెట్టుకున్నాం అనుకో ఇలా నీట్ గా వచ్చేసి వంపులు అనేది తిరుగుతాయి అనమాట. ఇలా నీట్ గా వంపులు అంబడితే మనం పెట్టుకుంటే బ్లౌజ్ అనేది నీట్ గా వస్తుంది. ఇది వచ్చేసి మనం నోట్ కుట్టేసుకున్నది ఇలా తీసేసి ఇంకా మనం ఎలా అయితే కుట్టుకున్నామో అలా కట్ చేసుకోవాలా. చిన్నగా కొంచెం ఖర్చు పెట్టుకొని ఎగస్ట్రా ఖర్చు పెట్టాలి కాబట్టి క్లాత్ను అందించుకొని స్లోగా ఎగస్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇలా ఖర్చులు అనేది నీట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే బాగా కట్ వర్క్ నీట్గా వస్తుంది. ఖర్చు పెట్టుకొని నీట్గా తిప్పేసుకోవాలి వర్క్ బ్లౌజ్లను. ఇట్లా నీట్గా తిప్పేసుకొని కుట్టేసుకున్నాం. వచ్చేసి మనం ఎలా అయితే కుట్టినామో అలా నీట్గా ఇలా తీసుకొని నీట్గా స్టిచ్ చేయాలి. ఇలా నీట్గా వేసి ఇప్పుడు వచ్చేసి బఫ్ పెడదాము. ఇంకొచ్చేసి ఇలా హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. బుట్ట హ్యాండ్స్కి ఇలా లైనింగ్ను చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా అటాచ్ చేసుకుంటే నీట్ వస్తుంది బఫ్.
ఎక్స్ట్రా కుట్టేసుకున్నాను. ఇట్లా లైనింగ్ను ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక వచ్చేసి బొక్క పెట్టుకున్నాం. ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నిలవగానే లేదా డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్గా ఈ ఫ్రిల్స్ పెట్టాలి. ఆపోజిట్ బుద్ధిలో ఎందుకు ఇలా హ్యాండ్స్ పెట్టుకున్నాక ప్రిపేర్ చేసుకున్నాక బఫు ఇది వచ్చేసి పట్టిది తిప్పేసుకున్నాను. ఇలా ఈ చేతులు ఎలా ఈ హ్యాండ్ ఎట్లా పెట్టుకున్నా సేమ్ అలాగే దీన్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకోండి. ఆ చెయ్యి ఎలా కుట్టినామో ఇది కూడా అలానే పెట్టాలి. సేమ్ అలాగే ఉండాలి.